ఈ క్లిప్ ఎప్పటిదో తెలియదు. కానీ మన శాస్త్రాల్లో ఉండేటటువంటి సరుకు వీళ్ళకి అర్థం కాక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. జనాల మధ్య ముఖ్యంగా హిందువుల మధ్య అడ్డుగోడలు పెట్టి మత మార్పిడులు లాంటివి కూడా చేస్తారు. ఈ క్రిప్టో క్రిస్టియన్ కదిరి కృష్ణ చర్చిలకు వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. మనం బయటికి క్రిస్టియన్లే ఎక్స్పోజ్ అవ్వకూడదు, నాస్తికులుగానే ఉండాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఆ వీడియోలు బయటకు వచ్చినాయి కదా. అయితే ఏదో ఒక డిబేట్లో ఇలా మాట్లాడుతున్నాడు. ముందుగా ఆ వీడియో చూడండి. ఎట్లా సెంటిమెంట్ ఉంటుందో నేను చెప్తా చూడు. భాగవతం ఏం చెప్తుంది అంటే, శూద్ర కులజుల్ శాసింతురంచున్ నిరంతర శోకంబున నీరు కన్నులన్నీడన్ ధర్మాజ్ఞ వీక్షించితే. పరీక్షిత్ మహారాజు ఏమంటుంది తెలుసునా? అమ్మా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని భూమిని అడుగుతున్నాడు. శూద్రుడిని కనుక నిన్ను పరిపాలిస్తారని ఏమైనా బాధపడుతున్నావా నువ్వు? ఇది రాసింది భాగవతం, ఇది చెప్పిన వాడు పరీక్షిత్ మహారాజు, ఇది చెప్పినటువంటి వాడు వ్యాసుడు. అంటే ఈ భూమిని శూద్రుడైనటువంటి మేము పరిపాలన చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి కృష్ణునికి బాధ అవుతుంది, భాగవతానికి బాధ అవుతుంది. అక్కడ మా సెంటిమెంట్ దెబ్బతిన్నదా? అంటే మేము రాజులం కాకూడదా? మేము పాలన చేయకూడదా? ఇప్పుడు ఇతనికి వర్ణ వ్యవస్థ మీద సరైన అవగాహన లేదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, గుణ కర్మ విభాగ సహా భగవద్గీత సాక్షిగా గీతాచార్యుడు కూడా చెప్పింది అదే కదా. గుణగణాల ఆధారంగా ఈ 4 వర్ణాల్లో మనుష్యులు ఉంటారు అని. ఇప్పుడు కలియుగం కాబట్టి కొంచెం మిక్స్డ్, అంటే కొంతమందిలో బ్రాహ్మణ లక్షణాలు, క్షత్రియ లక్షణాలు ఇలా మిళితమే ఉంటాయి. అయితే ఏది ఎక్కువ డామినెంట్గా ఉంటే ఆ వర్ణానికి అతడు చెందుతాడు. అది కులం కాదు, వర్ణము కులం కాదు. ఇక్కడ శూద్ర వర్ణముకు సంబంధించినటువంటి కేటగిరీలో ఉండే మనుష్యులు ఎవరైనా కావచ్చు. వాళ్ళు పుట్టుకతో వచ్చేటటువంటి కులం ఆధారంగా కాదు. ఒక గిరిజనుడు ఉపాధ్యాయుడిగా మారితే అతడు బ్రాహ్మణుడు అయిపోతాడు, అతడు శూద్రుడు కాడు. మారుమూల గ్రామాల్లో పూజారులుగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. అంతెందుకు, ఇలాంటి గ్రామాల్లో ఉండేటటువంటి ఆలయాల్లో పూజారుల కొరతను తగ్గించడానికే గిరిజనులకు ప్రత్యేకించి హరిజన గిరిజనులకు పూజారులుగా శిక్షణనిస్తూ ఉన్నారు మన చిన్నజీయ స్వామివారు ముచ్చింతల ఆశ్రమంలో. సో ఇక్కడ ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది, వీళ్ళకి అర్థమైనా కూడా టాక్టికల్గా మాట్లాడి తప్పుదారి పెట్టేస్తూ ఉంటారు. ఆయన అక్కడ భయపడింది దేనికి? శూద్రుడు ఈ భూమిని పాలిస్తాడు అనే భయం ఏమన్నా ఉందా అమ్మా అని. శూద్రుడు అంటే ఏంటి? లక్షణాల ప్రకారం చూద్దాం. అతడు కేవలం కష్టం మీద మాత్రమే ఆధారపడి జీవించగలడు. అతడంటే ఎవడండి? మనిషి అనేవాడు ఎవడన్నా నేను ఈ బ్రెయిన్ పెట్టలేను, నేను ఈ వర్క్ చేయలేను, నాకు ఈ టెక్నికల్గా నాకు అంత నాలెడ్జ్ లేదు, ఆ ఇటుకలు మోసుకొని బతుకుతా, పొద్దున్న శ్రమిస్తా, సాయంత్రం ఇంత తిని పడుకుంటా అనుకుంటే అది శూద్ర కేటగిరీకి ఉండేటటువంటి లక్షణాలు. అది చెడు అని చెప్పలేదు ఎక్కడ. కానీ అటువంటి లక్షణాలు ఉన్నవారు దేశాన్ని పాలిస్తే ఏమవుద్ది? ఆటోమేటిక్గా భూమి ఎన్నో రకాల గడ్డు కాలాలని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆ కాంటెక్స్ట్ని మనం అర్థం చేసుకోవాలి. భూమి ఏమి కోరుకుంటుంది అంటే సరైనటువంటి పాలకుడు తనని పాలించాలి అని కోరుకుంటుంది. సో క్షత్రియ కేటగిరీ నుంచి, అంటే ఆ క్షత్రియ లక్షణాలు ఉన్నవాడు మాత్రమే పాలకుడు కావాలి. అంతేగాని శూద్ర లక్షణాలు ఉన్నవాళ్ళు, బ్రాహ్మణ లక్షణాలు ఉన్నవాళ్ళు, వైశ్య లక్షణాలు ఉన్నవాళ్ళు ఇక్కడ పాలకుడు కావడానికి వీలు లేదు. అలా అయితే గనక ప్రాబ్లం అవుతుంది. అంతే కదా, ఎవరన్నా దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. ఇప్పుడు వీళ్ళు పెద్ద పెద్ద ఆఫీసులు పెట్టుకుని ఉంటారు, అక్కడ వీళ్ళు ఒక CEO హోదాలోనో ఎందులోనో ఉంటారు. వీళ్ళు పాలకులు, ఆ ఆఫీసులో వీళ్ళు బ్రాహ్మణ వర్ణానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళకి సేవలు చేసేటటువంటి డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆఫీస్ బాయ్స్. వాళ్ళెవరు? వాళ్ళు శూద్ర వర్ణానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళు ఒక రోజు వచ్చి మమ్మల్ని ఎంతకాలం అణచివేస్తావు నువ్వు, నేను వచ్చి నీ కుర్చీలో కూర్చుంటానంటే, అరే నాయన నువ్వు ఇంత మేనేజ్ చేయలేవు, నీకు ఎంత పటిమ లేదు, నువ్వు ఆ పనే చేయు, చూద్దాం నిజంగా నీలో అన్ని లక్షణాలు ఉంటే నువ్వు షిఫ్ట్ అవ్వదు, కానీ ప్రస్తుతానికైతే నీకు అంత సీన్ లేదని చెప్తాం కదా. అక్కడ అది అణచివేత కాదు కదా, అతడి అర్హతకు తగ్గట్లు అతడి పని చేసుకుంటున్నాడు. అది ఏ వర్ణానికి వస్తుందో ఆ వర్ణంలో ఉండేటటువంటి మనుష్యులు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇవి మన శాస్త్రాల్లో ఉన్నటువంటి అంతర్లీన విషయాలండి. వీటిని కులాలుగా మార్చేసి, ఈ అర్థాల్ని మార్చేసి వ్యర్థమైనటువంటి ప్రసంగాలు చేస్తూ జనాల్ని విడగొడతా ఉంటారు. తస్మాత్ జాగ్రత్త.